సమాజంలో వృద్ధులపై పెరుగుతున్న వేధింపులు అరికట్టాలని స్వర్ణాంధ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక లాల చెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా దుర్గమ్మ గుడి ట్రాఫిక్ జంక్షన్ వరకు ర్యాలీ జరిగింది. వృద్ధులపై జరుగుతున్నటువంటి వేధింపులు అరికట్టాలని, వృద్ధులకు రక్షణ కల్పించాలని, రక్షణ చట్టాలు కఠినంగా అమలు చేయాలని నినాదాలు చేశారు. స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు నేతృత్వంలో జరిగినటువంటి ఈ ర్యాలీలో వృద్ధులు, నిరాశ్రయులు పాల్గొన్నారు. రాంబాబు మాట్లాడుతూ సమాజంలో ఆస్తులు, డబ్బు కోసం వృద్ధులపై వేధింపులు ఎక్కువ అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. సరైన సంపాదన లేని కుటుంబ సభ్యులు పేదరికం వల్ల వృద్ధులను నిర్లక్ష్యంగా బయటికి గెంటేస్తున్నారని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర సిబ్బంది దివ్య, మీరా కుమారి, శంకర్రావు, హరికృష్ణ, కొండలరావు, గణేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వృద్ధులపై వేధింపులు నివారించాలి. 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 వృద్ధులపై వేధింపులు నివారించాలి.